నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు సంకల్ప బలం. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. స్వర్ణతంత్ర రాజ్యాన్ని విక్రమసింహుడు పాలించే కాలంలో రామయ్య, సోమయ్య అనే అన్నదమ్ములు ఉండేవారు. వీరి మధ్య తీవ్రమైన పోటీ ఉండేది. రామయ్య వ్యవసాయం చేస్తే సోమయ్య కూడా అదే చేసేవాడు. వ్యాపారంలోకి వెళ్తే తాను అదే చేసేవాడు. ప్రతి చోట అన్నకు పోటీగా పనిచేసేవాడు. ఇద్దరం చెరొక వృత్తి తీసుకుని 4 డబ్బులు సంపాదించుకుందామని తమ్ముడికి రామయ్య ఎన్నోసార్లు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. అయినా సోమయ్య వినిపించుకోలేదు. తమ్ముడికి బుద్ధి చెప్పాలని రామయ్య నిశ్చయించుకున్నాడు. తన పొలంలో పండిన ధాన్యాన్ని పేదలకు వండడం మొదలుపెట్టాడు రామయ్య. రోజుకు కనీసం 100 మంది దాకా ఆయన ఇంట్లో భోజనం చేసేవారు. తాను కూడా అన్నలా అన్నదానం చేయాలని సోమయ్య అనుకుని వ్యవసాయం చేయడానికి ప్రయత్నించాడు. కానీ పొలంలో ధాన్యం చాలా తక్కువగా పండింది. తన భార్య, పిల్లలకి ఆ ధాన్యం సరిపోతాయి. అన్నలాగే తాను వ్యవసాయం చేసిన ధాన్యం అలా ఎందుకు పండలేదో అర్థం కాలేదు. అన్నను అడగాలంటే సోమయ్యకు అహమడ్డొచ్చింది. తన బంధువులంతా అన్నయ్య ఇంటికే వెళ్తూ అక్కడే బస చేస్తున్నారు. తిరిగి తమ ఊళ్ళకు వెళ్ళేప్పుడు తనను చూసి వెళ్తున్నారు. ఇది తనకు అవమానంగా భావించాడు సోమయ్య. చివరికి తన అన్నని విషయం అడగాలని వెళ్ళాడు. తాను అన్నదానం చేస్తానని, అందుకు ఏమి చేయాలో చెప్పాలని అడిగాడు. ఇందులో రహస్యం ఏమీ లేదు తమ్ముడు. నేను పోటీ కోసం అన్నదానం చేయాలని అనుకోలేదు. తప్పుదారిలో నడుస్తున్న నిన్ను మార్చాలన్న మంచి నిర్ణయమే తీసుకున్నాను. నేనేది చేసినా నువ్వు చేస్తావని తెలుసు. అందుకే నీ వద్ద ధాన్యం లేవని తెలుసుకుని అన్నదానం ప్రారంభించాను. దేవుని కృప నా పట్ల ఉందో ఏమో. పొలంలో వేసిన విత్తనాలు 4-5 రెట్లు పండాయి. నువ్వు నాపై పోటీతోనే అన్నదానం చేయాలని అనుకున్నావు. స్వతహాగా నీకు ఆలోచన లేదు. మన ఆలోచన మంచిదైతే మంచి జరుగుతుంది. దైవం కూడా సహాయం చేస్తాడు. ఇప్పటికైనా నీలో మార్పు వస్తే అంతే చాలు అంటూ బుద్ధి చెప్పాడు. సంకల్పం మంచిదైతే అంతా మంచే జరుగుతుందని గ్రహించాడు. అప్పటినుంచి పోటీ పడటం మానుకున్నాడు సోమయ్య. 10 గేదెలను కొని పాలు, పెరుగు దానం చేయడం మొదలుపెట్టాడు. అన్న చెప్పినట్లే మంచి నిర్ణయం తీసుకున్నందువల్ల గేదెలు పాలు ఎక్కువగా ఇచ్చేవి. అలా దాన ధర్మాలు చేస్తూ ప్రజలకు దగ్గరయ్యాడు. తమ్ముడిలో వచ్చిన మార్పుకు రామయ్య సంతోషించాడు. సమాప్తం.